బ్యాక్ విత్ అండ్ అనదర్ వీడియో. లైక్ ఇప్పుడు మనకి లాక్డౌన్ మొదలైన కాడ నుంచి ఆర్ ఆఫ్టర్ దిస్ లాక్డౌన్, లైక్ టెంపరీ లాక్డౌన్ అన్లాక్డ్ అండ్ హ్యాపెండ్ అయింది కదా. ఇలాంటి టైంలో మెనీ ఆఫ్ దెమ్ లైక్ దోస్ హు ఆర్ వర్కింగ్ ఇన్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ ఆర్ సమ్ అదర్ ఆర్గనైజేషన్ విచ్ ఆర్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ అనమాట. ఆ ఎఫెక్టెడ్ అయిన ఆర్గనైజేషన్లో చాలామంది ఆల్రెడీ చాలా ప్రైవేట్ ఆర్గనైజేషన్సే కదా, ఇట్స్ నాట్ లైక్ గవర్నమెంట్ జాబ్స్ కదా, లైక్ స్కూల్స్ అండ్ ఆల్ దే కెన్ మేనేజ్ గవర్నమెంట్ అండ్ ఆల్. ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వచ్చేసరికి దే కాంట్ రన్ అనమాట. అప్పుడు చాలా పీపుల్ అనేది చాలా అన్ఎంప్లాయిడ్ అయ్యారనమాట. దోస్ హు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ అట్లా అందరూ. ఇలాంటప్పుడు మనకి జాబ్స్ అనేవి చాలా కష్టం, ప్రొవైడ్ చేస్తాం కూడా న్యూ కంపెనీస్ కానీ హైరింగ్ కానీ చాలా ప్రాబ్లం ఉంది. ఇలాంటప్పుడు మనకి సర్టెన్ ప్లాట్ఫామ్ అనేది కావాలి, లైక్ వేర్ వీ కెన్ ఫైండ్ సమ్ గుడ్ డీసెంట్ యాప్ అప్లికేషన్ దట్ ప్రొవైడ్, అంటే మనకి ప్రొవైడ్ చేసే అప్లికేషన్ గుడ్ అప్లికేషన్ కావాలి. అది మన గూగుల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. గూగుల్ అంటే వీ నో దట్ ట్రస్టెడ్ అనమాట, మోస్ట్ ట్రస్టెడ్ యాజ్ వీ నో. జనరలీ ఆ అప్లికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ అప్లికేషన్ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ అప్లికేషన్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి, మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఎట్లా ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్లీ ఓపెన్ యువర్ ప్లే స్టోర్. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. జనరల్గా ఇక్కడ మీ సెర్చ్ బార్లో కనపడినట్టు క్రోమో యాప్ అని జస్ట్ టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే గూగుల్ క్రోమో జాబ్స్ బై గూగుల్ అని మీకు ఇంత ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. మీకు ఏ కావాలన్నా కానీ ఇక్కడ మీరు లైక్ ఏ డౌట్స్ ఉన్నా కానీ ఏ ఉన్నా కానీ ఇమేజెస్ ద్వారా మీరు తీసుకోవచ్చు అనమాట. లైక్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఫ్రమ్ వెరిఫైడ్ ఎంప్లాయీస్, లైక్ రియల్ టైమ్ ట్రాకింగ్ అండ్ ఫాస్ట్ అప్డేట్ ఆన్ జాబ్ అప్లికేషన్స్. మనకి అప్డేట్స్ కూడా వస్తాయి రిలేటెడ్ టు జాబ్ అప్లికేషన్. మనం ఎప్పుడు సబ్మిట్ చేసాం, మన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసి ఆ జాబ్కి అప్లై చేసినప్పుడు మనకు ఆ జాబ్ అనేది అప్డేట్స్ అనేవి అయితే మనకు వస్తాయి. ఈజీ ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ డైరెక్ట్లీ త్రూ యాప్ అనమాట. యాప్ ద్వారా షెడ్యూలింగ్ అనేది జరిగిద్ది మనకి. లైక్ ఇప్పుడు కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్ కదా, ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అనేది మన డైరెక్ట్గా యాప్ నుంచే జరిగిద్ది. క్రియేట్ ఏ ఫ్రీ డిజిటల్ రెజ్యూమే. హియర్ మనం రెజ్యూమే కూడా ఫ్రీ డిజిటల్ అనేది క్రియేట్ చేయొచ్చు. న్యూ స్కిల్ కంటెంట్ టు హెల్ప్ టు లెర్న్ అండ్ ఎర్న్ మోర్. దీంట్లో అనేది గుడ్ ఫ్యూచర్ అనమాట. మన అప్లికేషన్ అంటే మనకి జాబు గురించి అప్డేట్స్ ఇస్తూ మన లెర్నింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసే అప్లికేషన్ అనమాట. లైక్ మన జనరల్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడుగుతారు, టాప్ 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ, ఒక టెక్నాలజీ కానీ, ఒక స్కిల్ కానీ మనం ఈ దీంట్లో రికమెండ్ చేసిద్ది అనమాట. అకార్డింగ్ టు మన ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసిన బట్టి ఈ అప్లికేషన్లో ఈ యొక్క ఫ్యూచర్స్ అనమాట. దిస్ ఇస్ లైక్ బేసిక్ క్వశ్చన్ దట్ ప్రొవైడెడ్ బై గూగుల్ అనమాట. యూ కెన్ ట్రస్ట్ యూ గైస్. లైక్ ఇప్పుడు 5M+ ఉన్నాయి, 5 million+ డౌన్లోడ్స్లో ఉన్నాయి, 4.2 రేటింగ్స్ వచ్చినాయి. ఇది జనరల్గా ఇప్పుడు కానీ యాజ్ ఇనిషియల్ స్టేజ్ కింద ఓన్లీ సర్టెన్ జాబ్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అది వెరిఫైడ్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంది. యూ కెన్ థింక్ దట్ ఆఫ్టర్ మనకి ఇది ఒక్కసారి డెవలప్ అయ్యి దీంట్లో జాబ్స్ కంపెనీస్ స్టార్టెడ్ పోస్టింగ్ చేస్తున్న కాడ నుంచి ఇది ఒక లైక్ అల్టిమేట్ యాప్ అనేది జరిగిద్ది అనమాట. దట్స్ వై వీ నీడ్ దిస్ యాప్. ప్లీజ్ షేర్ టు ఎనీ లైక్ యువర్ ఫ్రెండ్స్ ఓ ఫ్యామిలీ. వాళ్ళు ఈ యాప్ ద్వారా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఈ సెలెక్ట్ చేసుకొని జాబ్ నోటిఫికేషన్స్ వస్తే వాళ్ళు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ వీల్ గెట్ డీటెయిల్ త్రూ గోయింగ్ ఇన్ టు యాప్ అనమాట. దెన్ గో టు యాప్. నేను ఆల్రెడీ నేను డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీకు తెలుసు ఏముంటుంది, మన ఫోన్ నెంబర్ కానీ జీమెయిల్ కానీ లాగిన్ అవుతాం. జస్ట్ మన ఇంట్రెస్ట్ ఏరియాస్ మటుకి ఇస్తే సరిపోద్ది. ప్రొఫైల్ అనేది ఇట్లాగే ఓపెన్ అవుద్ది యాజ్ టీజ్గా. ఫస్ట్లీ యాడ్ యువర్ ఎడ్యుకేషన్ అనేది ఉంది కదా, టాప్ బాటమ్ యాడ్ యువర్ ఎడ్యుకేషన్. మీ ఎడ్యుకేషన్ అనేది యాడ్ చేయండి. ఇట్ లైక్ బేసిక్ థింగ్స్ అనమాట. స్కూల్ నేమ్, ఎడ్యుకేషన్ లెవెల్, ఫీల్డ్ ఆఫ్ స్టడీ, స్టార్ట్ ఆఫ్ డేట్, ఎండ్ ఆఫ్ డేట్, ఇవన్నీ ప్రొవైడ్ చేసి మినిమం. దీని ద్వారా మనకు సజెషన్స్ అనేవి మీకు రిలవెంట్ సజెషన్స్ వస్తాయి. మీకు దోస్ హు ఆర్ లైక్ ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఏ జాబ్ అయినా చేయగలం. మనకి అట్లీస్ట్ మన జాబ్ రిట్రీవ్ అయ్యేదాకా మనం ఏ జాబ్ అయినా చేస్తాం. అలాంటప్పుడు మనకి
పర్టికులర్ జాబ్ చేయాలనేది ఉండదు. దోస్ ఆర్ పీపుల్ అంటే వాళ్ళు ఆ పర్టికులర్ జాబే, సివిల్ చదివితే సివిల్ ఇంజనీరింగ్ చదివితే సివిల్ జాబే చేయాలి, ఐటీ చదివితే ఐటీ జాబే చేయాలి అనే వాళ్ళు ఉంటే వాళ్ళ స్కిల్ సెట్ ప్రకారంగా జాబ్స్ అనేవి మనకు వస్తాయి. వాళ్ళు ఉంటాయి, మన ఇంట్రెస్ట్ బట్టి కూడా ఉంటాయి. తర్వాత యాడ్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్. మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీ అయితే మీ ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేయండి. యాజ్ యూజువల్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, వేర్ డిడ్ యూ వర్క్, పొజిషన్ అనమాట. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే మీ కంపెనీస్ దీంట్లో మీ ప్రొఫైల్ని చూస్తాయి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసి వాళ్ళకి ఇంకా జర్ ఈస్ అ గుడ్ ఛాన్స్ దట్ దే క్యాన్ సెలెక్ట్ యూ అనమాట. అలాంటప్పుడు మనకి ఇక్కడ చూస్తే జస్ట్ యాడ్ దట్ థింగ్స్ ప్రొఫైల్. మన ప్రొఫైల్లో కూడా రెజ్యూమ్ అయితే పక్కా అప్లోడ్ చేయండి గైస్. నేను మీకు అప్లోడ్ చేయాలనే కానీ మీకు ఇంకా చేయలేదు. ఇఫ్ యూ అప్లోడ్ దిస్ రెజ్యూమీ ఇట్ విల్ బి హై నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ విత్ గుడ్ రెజ్యూమీ యూ కెన్ సెలెక్ట్ అనమాట. మనకి ఛాన్సెస్ అనేవి చాలా పెరుగుతాయి. ఓకే, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, రిఫరెన్సెస్, ఇఫ్ యూ హ్యాడ్ ఎనీ రిఫరెన్సెస్ అంటే మనకి హై ఎండ్ రిఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అని ఉన్నాయి. ఇంట్రెస్ట్లోకి వెళ్ళినప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ డిజైన్ నేను జస్ట్ నార్మల్గా సెలెక్ట్ చేశాను, వాట్ టైప్ ఆఫ్ హౌ అట్లా అప్లికేషన్స్ ఎట్లా సజెషన్స్ ఇస్తుంది ఏంటని. మనకి ఇక్కడ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అంటే కుకింగ్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ కానీ, డిజైన్ కానీ, మనకి ఈ సర్టెన్ ఏరియాస్లో మనకి ఇంట్రెస్టెడ్ ఉంది. ఒకవేళ డ్రైవింగ్ అయితే డ్రైవింగ్, స్పీకింగ్ టు క్లయింట్స్, సర్వ్ కస్టమర్స్, ఇట్లా రీసెర్చ్ అండ్ అనాలిసిస్, లైక్ ఒక జాబ్ అని కాదు కేటగిరీ, ఐటీ కాడ నుంచి మాన్యువల్ కాడ నుంచి అన్ని పొజిషన్స్ అనేవి ఉన్నాయి. యాజ్ ఏ న్యూ టు దిస్ ప్లాట్ఫామ్ గూగుల్ అనేది కొద్దిగా ఇనిషియల్గా ప్రొవైడ్ చేస్తుంది జాబ్స్ అనేవి. కానీ యూ డోంట్ లైక్ వన్స్ యూ గో ఇట్ టు దిస్ యాప్ అంటే ఒక్కసారి మీరు కానీ యాప్లోకి వెళ్తే మీరు కానీ 5 to 6 lakhs, 8 lakhs, 12 lakhs, 14 lakh ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. కానీ ఫర్ దట్ మనకి ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. యాజ్ దిస్ పాండమిక్ మనకి ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ కూడా అవుట్ ఆఫ్ కంపెనీ వచ్చారు డ్యూ టు లెస్ శాలరీస్ అనమాట. అట్లాగా 14 lakhs ప్యాకేజెస్, 15 lakhs ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. లైక్ యూ కెన్ సెలెక్ట్ ఎవ్రీథింగ్, లైక్ అంటే మీ ఇష్టం. రీసెర్చ్ అండ్ అనాలిసిస్, ఐటీ, కస్టమర్, కంప్యూటర్ అండ్ ఐటీ సపోర్ట్, స్పీకింగ్ టు క్లయింట్స్, ఈ 3 సెలెక్ట్ చేసి సేవ్ చేశాను నేను. నాకు సజెషన్స్ అనేవి దీని ప్రిఫర్డ్ బట్టి ఉంటాయి అన్నమాట. స్పీకింగ్ టు క్లయింట్స్ ఏమున్నాయి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఏమున్నాయి, మార్కెట్ అనలిస్ట్, జిఆర్ ఇంటర్నేషనల్ అని ఉంది, కంప్యూటర్ అండ్ ఐటీ సపోర్ట్. మీకు ఇక్కడ స్పెసిఫైడ్గా మనకి సార్ట్ చేసి ఇస్తారనమాట. మీరు కానీ ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకోండి, ఐటీ ఫీల్డ్లోకి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్లో స్పీక్ టు క్లయింట్స్, మనకి ఇట్లా ఆల్కి వెళ్తే ఆల్కి వచ్చేసేసరికి మనకి దీంట్లో ఏ కేటగిరీ ఏంటి సార్టింగ్ ఉండదు అనమాట. వాట్ ఎవర్ జాబ్ అనేది దీంట్లో పోస్ట్ చేస్తే అన్నీ మనకి దీంట్లో విజిబుల్ ఉంటాయి అనమాట. ఆల్ అనేది లైక్ ఇట్స్ బిలాంగ్ టు ఆల్ కేటగిరీస్ అనమాట. మనకి కుకింగ్ అని ఉండదు, ఏముండదు, అంటే డిఫరెన్షియేషన్ ఏముండదు. ఇట్లా రీసెర్చ్ అనాలిసిస్, కంప్యూటర్లో ఆల్ జాబ్స్ అనేది మనకి వాట్ ఎవర్ పోస్టెడ్ అంటే ఏం పోస్ట్ చేసినా కానీ అన్నీ విజిబుల్ అవుతాయి అనమాట మనకి. లైక్ ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ ఫైనాన్షియల్ సర్వీస్ కన్సల్టెంట్స్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇక్కడ చూస్తే 1,80,000 to 3,50,000 పర్ ఇయర్ ప్లస్ కమిషన్ అనమాట. ఇట్లా వెరిఫైడ్. బేసికల్లీ మీరు ఏ వెబ్సైట్ చూసుకున్నా, ఏ జాబ్స్ చూసుకున్నా అది లైక్ అది వెరిఫైడా కాదా, సర్టెన్ కంపెనీయా కాదా, లైక్ పీపుల్ చాలామంది నేను విన్న ప్రకారం మనీ కట్టి ఇట్లా చూస్తున్నారు. ఏంటి మన ఫేక్ కంపెనీస్ క్రియేట్ చేసి పీపుల్ అనేది ఫ్రాడ్ చేయడం అనేది కమింగ్ దీస్ డేస్ ఆల్రెడీ ఉంది. లైక్ పేయింగ్ 6,000, 7,000, 10,000 పార్ట్ టైమ్ జాబ్స్కి, డేటా ఎంట్రీ జాబ్స్కి. సీ గైస్, ఐ వాజ్ సేయింగ్ యూ, మనకి జాబ్ ఇచ్చేవాడు ఎవడైనా మన శాలరీ మనకి వాళ్ళు పే చేయాలి యాజ్ ఎ శాలరీ కింద. ఏ కంపెనీ కానీ ఏదైనా మనని ఎక్స్పెక్ట్ చేయదు. ఐ వాజ్ లైక్ దిస్ మనకి వార్నింగ్ అనమాట. ఏ కంపెనీ అనేది ఏ ఫార్మాలిటీస్కి దేనికి అడగదు మిమ్మల్ని మీ నుంచి మనీ అయితే. ప్లీజ్ గైస్, ఏ కంపెనీ కానీ ఏదైనా కానీ ఇన్స్పైట్ ఆఫ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఇన్స్పైట్ ఆఫ్ దాట్ ఏ కంపెనీ అయితే మీ దగ్గర నుంచి 1 రూపీ కూడా మిమ్మల్ని అడగదు. ప్లీజ్ డోంట్ పే ఫర్ దెమ్. ఏ కంపెనీ అడిగినా కానీ, ఏ కన్సల్టెంట్ అడిగినా కానీ అట్లా పే చేయొద్దు. లైక్
దట్ ఈజ్ లైక్ అదే ఎట్లా అంటే మీరు తెలుసు మేము మోసపోతా అని కూడా డబ్బులు పోతాయని కూడా తెలిసి కడతారు. అట్లా అయితే కట్టొద్దు. ఎందుకంటే యూ నో దట్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ జరిగితే అని కూడా తెలుసు, కానీ విక్టిమ్ అయితే అవుతారు మీరు. ప్లీజ్ డోంట్ గో దాట్. Go with these kind of apps whatever you see, and presently like Google provided you that choice. Like this is most beneficial that those who are presently like unemployed, they want to do and they want to like వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ అనేవి వాళ్ళు కావాలంటే దే వాంట్ టు వర్క్ ఎనీ జాబ్ అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. లైక్ అంటిల్ అన్లెస్ వాళ్ళు కానీ మంచి పొజిషన్కి ఇంకా టైం పట్టింది 5 to 6 months, నేను ఆ 5 to 6 months ఫ్రీగా ఉన్నాను, ఐ నీడెడ్ సమ్ డీసెంట్ జాబ్, గుడ్ జాబ్ అంటే యూ కెన్ గో విత్ దిస్ యాప్. ఐ వాజ్ సజెస్టింగ్ యూ దోస్ హూ ఆర్ లైక్ ఇన్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆర్ దోస్ హూ ఆర్ అనేబుల్ టు పే దేర్ రెంట్స్ కానీ అట్లా రెంట్ కానీ పే చేయలేకుండా ఉన్నారంటే దేర్ నీడ్స్. ఇలాంటి యాప్ అనేది లైక్ గోల్డెన్ చాయిస్ గైస్. ఇలాంటి గోల్డెన్ చాయిస్ అనేది రాదు. లైక్ ఎనీ జాబ్ దట్ ఇట్ విల్ పే యూ నియర్లీ 15,000 per month అనమాట. ఇక్కడ చూసే ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఛానల్ పే అనమాట. ఇట్లా ఎంఎస్ఐ ఎగ్జిక్యూటివ్ లైక్ 18,000, 3 lakh కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ టెక్ మహేంద్ర చూస్తే 3,50,000 to 4 lakh per year. లైక్ డీసెంట్ డెలివరీ ఎగ్జిక్యూటివ్, అర్జెంట్ హైరింగ్ ఫర్ టెలి సేల్స్ ఎగ్జిక్యూటివ్, డాలర్ బిజినెస్ అనమాట. ఇది లైక్ కన్వర్టింగ్ కరెన్సీస్ అండ్ ఆల్ ఫ్రమ్ ఇండియన్ టు డాలర్, దాట్ కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అనమాట. లైక్ ఇట్ ఈస్ ఫ్రమ్ shine.com. లైక్ ఇది సమ్ అదర్ వెబ్సైట్ అనమాట. వెరిఫైడ్ అనేది దే వెరిఫైడ్ త్రూ దట్ కంపెనీ, దట్ ఆ కంపెనీ అనేది నిజంగానే ప్రెజెంట్ అయ్యి ఉందా, నిజంగానే జాబ్స్ అనేవి ఉన్నాయా, వాళ్ళు వెరిఫైడ్ చేసుకొని పెడతారు అనమాట. దిస్ ఇస్ లైక్ యూ కెన్ గో ఆన్ టు ఎనీ డెలివరీ సూపర్వైజర్. లైక్ యూ కెన్ సీ మనకి ఇప్పటికల్లా మనం అప్లై చేసుకుంటాకి డేట్ ఉంది. అప్లై బిఫోర్ March 16th. హైదరాబాద్ ఇండియా డెలివరీ సూపర్వైజర్, జాబ్ డిస్క్రిప్షన్, స్టోర్స్ అక్విజిషన్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ విత్ అక్వైర్డ్, డైలీ ఫీల్డ్ విజిట్ స్టోర్స్ అనమాట. క్వాలిఫికేషన్ మినిమం లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ అంటే మినిమం లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లైక్ ఇంటర్మీడియట్ అనమాట. లైక్ డీసెంట్ జాబ్ లైక్ 1 lakh to 3 lakhs per year. నేషనల్ వాయిస్ ప్రాసెస్, ఇట్లా ఈ వాయిస్ ప్రాసెస్ కానీ ఇది ఏదైనా. సీ గైస్, యూ గో త్రూ దిస్ యాప్. ఈ యాప్లోకి వెళ్ళి చూడండి మీ ప్రొఫైల్కి మీ ఎనీ జాబ్స్ ఆర్ దేర్ ఫర్ యూ అంటే చూడండి. ఆర్ ఇఫ్ యూ వాంట్ గెట్ ఎనీ అదర్ జాబ్ దట్ ఈస్ రిలవెంట్ టు యువర్ ఫీల్డ్ ఆర్ నాన్ రిలవెంట్ టు యూ, దిస్ ఇస్ లైక్ గోల్డెన్ ఆపర్చునిటీ. యూ కెన్ సీ గెట్ దిస్, అప్లై ఫర్ దిస్ వెరిఫైడ్ జాబ్స్ and attempt that will be good opportunity for you guys. వెళ్ళి సీదా వెళ్ళి మీరు అప్లై చేయండి అండ్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అయ్యండి. దిస్ లైక్ గోల్డెన్ ఆపర్చునిటీ, డోంట్ మిస్. దిస్ ఏ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ గెట్ యువర్ జాబ్ అనమాట. లైక్ డిస్పైట్ ఆఫ్ అప్లయింగ్ ఇన్ ఎనీ అదర్ వెబ్సైట్స్ ఆర్ సీయింగ్ ఏ జాబ్ ప్రొఫైల్ ఇన్ దట్ వెబ్సైట్ అని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ జాబ్ క్లోజెస్ అయ్యి ఆ జాబ్ లైక్ జాబ్ డేట్స్ క్లోజ్ అయి ఉన్నా కానీ ఇలాంటివి అనేవి ఉండవు. వెరిఫైడ్ ఈజ్ వెరిఫైడ్ అండ్ లైక్ గూగుల్, ఇట్ ఈస్ ప్రొవైడ్ బై గూగుల్ రైట్ అన్నప్పుడు లైక్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎల్స్ హూ నీడ్ జాబ్ ఆర్ షేర్ అట్లీస్ట్ షేర్ దిస్ దట్ దే కెన్. వాళ్ళు ఈ జాబ్స్ అనేవి ఉన్నాయి సర్టెన్ మనకి క్రోమా యాప్ పవర్డ్ బై గూగుల్ అని వాళ్ళకి తెలుస్తుంది. దిస్ ఈజ్ లైక్ డీసెంట్ జాబ్స్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ మార్కెట్ ప్రెజెంట్ నౌ. ఇన్ ఫ్యూచర్ అట్లీస్ట్ ఇఫ్ యూ నౌ జాయిన్ లైక్ you can sign into this app, at least in future you will find a good decent jobs that it will be popularized and many jobs will be posted in this app. Okay guys, please download this Chrome app, like see the job updates, refer to your friends or family members, subscribe to Ramtech Curio for this kind of content.